కేఏ పాల్‌ని ఒక జోకర్‌గా, ఒక విదూషకుడిగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటారు. కానీ క్రైస్తవ ప్రచారకుడిగా ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ని జూసి నేనెప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. విశాఖపట్నంలో 2024 ఎన్నికల్లో ఆయన పోటీ జేశాడు ఎంపీగా. 7,000 ఓట్లు కూడా రాలా. అంతకుముందు నరసాపురంలో పోటీ జేశాడు. అప్పుడు 3,000 ఓట్లు కూడా రాలా. కానీ ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకులు, అనేక దేశాధినేతలు, మరీ ముఖ్యంగా పవర్‌ఫుల్ అమెరికన్ పొలిటీషియన్‌లు ఏఏ పాల్‌కి అభిమానులుగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంటా నేను. తాజాగా పాల్ గారు ఒక వీడియో చేశాడు. జూన్ 14న అమెరికాలో హ్యూస్టన్ అనే నగరం ఉంది టెక్సాస్‌లో. అక్కడ ఒక మీటింగ్ పెట్టారట. ఈ విషయాలన్నీ మోస్ట్ పవర్ఫుల్ అమెరికన్ లీడర్‌తో అనేక సార్లు నేను మాట్లాడాను. నిన్న కూడా 73 నిమిషాలు. మీకిచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే నేను జూన్ 14న హ్యూస్టన్ వస్తున్నాను. ఆ అడ్రెస్ మీరు చూడండి. ఇన్‌స్పైర్ సెంటర్ ఉదయం 9 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు. మీరు ఎక్కడున్నప్పటికీ ఆదివారం గనక రాగలిగితే అక్కడికొచ్చేసి మీ సమస్యలు మీరు తీసుకొని రండి. భారతీయులు ఎదుర్కొంటున్నటువంటి ఇమ్మిగ్రేషన్ సమస్యల మీద ఈ మీటింగు. ఈ మీటింగ్ వస్తుంది ఎవరో తెలుసా? మాట్లాడబోతోంది ఎవరో తెలుసా? అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్. మైక్ జాన్సన్ అంటే ఆషామాషీ కాదు. మైక్ జాన్సన్ ఈస్ ది థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ద యునైటెడ్ స్టేట్స్. మూడవ అతిపెద్ద పవర్ఫుల్ వ్యక్తి అమెరికాలోనే. అమెరికా రాజకీయాల్లో. Speaker Mike Johnson here. My friend Dr. K.A. Paul is doing rallies and summits all across America and bringing the good news to people who need to hear it. I've been watching his work since the early 90s, mid 90s, when I got involved and saw him doing Promise Keepers and he does gospel rallies around the world everywhere. మన దగ్గర లోక్‌సభ స్పీకర్ లాంటి పదవది. కానీ లోక్‌సభ స్పీకర్ కంటే యూఎస్‌లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్‌కి ఎక్కువ అధికారాలుంటాయి. ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు వీళ్ళకేమన్నా అయిందనుకోండి, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆ పదవిని అంటే ప్రెసిడెంట్ పదవిని వరించేది స్పీకర్‌నే. సెకండ్ ఇన్ లైన్ అంటారు. ఆయన సెకండ్ ఇన్ లైన్ ప్రెసిడెంట్ పదవి పొందటానికి. అటువంటి మైక్ జాన్సన్‌ని కేఏ పాల్ గారు ఎట్లా ఇంప్రెస్ చేశాడు? ఎంత ఇంప్రెస్ చేశాడంటే, పాల్ గారి మీటింగ్‌కి అందరూ రండి అని చెప్పి స్వయంగా మైక్ జాన్సనే పాల్ గారి పక్కన నిలబడి వీడియోలో చెప్పాడు. అది మామూలు విషయం గాదు. క్లిప్ చూడండి. మైక్ జాన్సన్ గారు, పాల్ గారు మాట్లాడుతుంటే వెనక యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ కనిపిస్తోంది. యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ అంటే మన పార్లమెంట్ భవనం లాంటిది. ఆ భవనానికి అధిపతి స్పీకరే. భారతదేశంలో మహామహులు అనుకున్నటువంటి రాజకీయ నాయకులే మైక్ జాన్సన్ గారితో అటువంటి పరిచయాన్ని పొందలేరు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ తోటి అంత చనువుగా మాట్లాడలేరు. అటువంటిది మరి కేఏ పాల్ గారు ఎట్లా ఈ రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేసుకుంటాడో తెలీదు. ఇంకా అమెరికాలో చాలామంది పెద్ద పెద్ద నాయకులు, వివిధ రంగాల్లో ప్రతిభావంతులు, సెలబ్రిటీలు అటువంటి వాళ్ళందరితోటి పాల్‌కి చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. మరి ఆయన మిషనరీ యాక్టివిటీస్‌లోనే కొనసాగి ఉంటే ఎట్లా ఉండేదో తెలీదు గానీ, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో తలదూర్చిన తర్వాత ఆయన ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ రిడిక్యూల్ అయ్యాడు. ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు. సడెన్‌గా ఏంటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఇరాన్, అమెరికా వార్‌ని ఆపబోతున్నాను అంటాడు. లేకపోతే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య గొడవల్ని అక్కడ శాంతిని నెలకొల్పుతాను అని అంటాడు. ఇక్కడ చూస్తేనేమో రాష్ట్రంలో ఆయన మాటకి ఎటువంటి విలువ లేదు. 2008లో ప్రజాశాంతి పార్టీ పెట్టాడు. అంతకుముందు ఆయన ఓన్లీ మిషనరీ. ఒక మిషనరీ యాక్టివిటీస్ చేస్తుండేవాడు. ఇండియాలో, ఆఫ్రికాలో, అమెరికాలో. ఈవెన్ సౌత్ అమెరికాలో కూడా. ఎందుకు పెట్టాడు 2008లో ప్రజాశాంతి పార్టీ? దానికొక కారణం ఉంది. అప్పట్లో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డితో తగాదా పెట్టుకున్నాడు. తగాదా అయింది. ఎందుకయిందంటే, వాళ్ళు ఒక పెద్ద మీటింగు పెడదాం అనుకున్నాడు హైదరాబాద్‌లో. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి. ఆయన క్లెయిమ్ చేసేదేంటంటే, ఇండియాకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో పర్మనెంట్ మెంబర్‌గా సీట్ రావడం కోసం అని చెప్పాడు. అందుకోసం పెడుతున్నాను ఆ మీటింగ్ అని. కారణాలేమైనప్పటికీ ఆ మీటింగ్‌కి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. వాళ్ళు అనుమతి ఇవ్వల.
దాని మీద రాజశేఖర రెడ్డి గారి మీద కక్ష కట్టాడు. అంటే ఆయన ఆరోపణ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా తన అల్లుడు అంటే షర్మిల గారి భర్త అనిల్ కుమార్, ఆయన కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్‌లో ఉంటాడు. అతన్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో నన్ను అణగదొక్కటానికి రాజశేఖర రెడ్డి ఈ విధంగా చేశాడు అనేది అతని ఆరోపణ. అప్పట్లో సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి అందరి మీద కేసు కూడా వేశాడు. ఒక డిఫమేషన్ కేసు కూడా. అదేమైందో తెలియదు తర్వాత. ఆ తర్వాత ఎన్నికల కోసం నన్ను డబ్బులు అడిగాడు. అది ఇవ్వనందుకు నా మీద కక్ష కట్టి ఇట్లా చేశాడు అని కూడా ఆరోపించాడు. అయితే పాల్ గారికి డబ్బు విషయంలో ఏమీ కొదవ ఉన్నట్టుగా కనిపించదు. ఆయనకి 2 పెద్ద సంస్థలున్నాయి. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ జీపీఐ అని ఒకటి, గాస్పెల్ టు ది అన్‌రీచ్డ్ మిలియన్స్ గమ్ అని ఒకటి. ఈ 2 సంస్థల స్థాపకుడు పాల్ గారు. ఈ రెండింటికి హెడ్ క్వార్టర్స్ అమెరికా. అమెరికాలో ఉంది వాటి హెడ్ క్వార్టర్స్. అదేవిధంగా హైదరాబాద్‌లో చారిటీ సిటీ అని ఉంది. చాలామంది వినే ఉంటారది. 1000 ఎకరాల్లో ఉందది. అదే పెద్ద ఆస్తి. అసైన్‌మెంట్ ల్యాండ్ కూడా ఉంది అందులో అని చెప్పి గొడవలున్నాయి. కేసులు కూడా ఉన్నాయి వాటి మీద. ఎక్కడి నుంచి వచ్చారు ఈ పాల్ గారు? ఏ విధంగా ఇంత డబ్బు సంపాదించారు? ఇంత పేరు సంపాదించారు ఈవెన్ యాజ్ క్రిస్టియన్ మిషనరీ, క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ అంటారు. ఆ విధంగా ఎట్లా డబ్బులు సంపాదించాడో తెలీదు. ఆయన పుట్టింది మధ్యతరగతి కుటుంబంలో, శ్రీకాకుళంలో, చిట్టి వలసలో. కిలారి ఆనంద పాల్ ఆయన పూర్తి పేరు. చాలామంది ఆయన దళితుడు అనుకుంటారు. యాక్చువల్‌గా ఆయన ఉత్తరాంధ్రకు చెందినటువంటి కాపు. తూర్పు కాపు అంటారు అక్కడ. ఆయన తల్లిదండ్రులు 1967లో కన్వర్ట్ అయ్యారట క్రిస్టియానిటీకి. కాబట్టి మోర్ ఆర్ లెస్ పాల్ ఫస్ట్ జనరేషన్ క్రిస్టియనే. ఆయన చిన్నప్పుడే వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారారు. కానీ చిన్నప్పటి నుంచి ఆ క్రిస్టియానిటీలోనే పెరిగాడు. వాళ్ళ తండ్రి గూడా ఈయనలాగానే ఆ మిషనరీ యాక్టివిటీ చేసినట్టున్నాడు. గాస్పెల్ యాక్టివిటీ. గమ్మత్తేమిటంటే పాల్ మరి ఈ స్థాయికొచ్చాడు ఇప్పుడు గానీ పెద్దగా చదువుకోలేదు. అనకాపల్లిలో బీఏ చదువుతూ మానేశాడు మధ్యలో. కానీ ఆ రిలిజియస్ స్టడీస్‌లో మొత్తానికి కొంత పట్టు సాధించినట్టున్నాడు. మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఏది గాస్పెల్‌కి సంబంధించిన ఇంగ్లీష్ ఉంటుంది గదా! ఆ బిబ్లికల్ ఇంగ్లీష్ అది బాగా మాట్లాడతాడు. అది నేర్చుకున్నాడు. బహుశా అమెరికా అక్కడ తిరిగి అనుకుంటాను. ఆ తర్వాత చాలా దేశాలకెళ్ళి ఈ ఎవాంజలికల్ యాక్టివిటీ చేసేవాడు గదా! మతపరమైనటువంటి సభలు నిర్వహిస్తారు గదా! సువార్త సభలు ఇట్లా అంటారు తెలుగు రాష్ట్రాల్లో. అవి ఎంత ప్రభావవంతంగా ఉండేవంటే అమెరికాలో కూడా చేసేవాడు. కానీ ఆఫ్రికాలో, ఇండియాలో అతని సభలకి భారీ ఎత్తున వచ్చేవాళ్ళు. సౌత్ అమెరికాలో కూడా. లైబీరియా అని ఒక దేశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ దేశానికి చార్లెస్ టేలర్ అని చెప్పి ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు. అతను ఒక డిక్టేటర్ అనుకోండి. అతను ఒక క్రిమినల్ అని కూడా అనేవారు. అయితే అతని మనసుని మార్చి ఒక ప్రేయర్ చేసి అతని దగ్గరికెళ్ళి అతన్ని పదవి నుంచి దిగిపోయేట్టు చేశాడు కేఏ పాల్. అంటే ఆ ప్రేయర్ తర్వాత అతను ప్రకటించాడు, "నేను పదవి నుంచి దిగిపోతున్నాను. పాల్ గారి బోధనలతోటి నేను ప్రభావితమయ్యాను" అని చెప్పాడు. అటువంటివి చాలా జరిగినాయి పాల్ గారి జీవితంలో. మనకు తెలీదిక్కడ. అమెరికాలో కూడా ఎంతెంత పెద్దవాళ్ళు పాల్ ఈ మిషనరీ యాక్టివిటీకి ప్రభావితమయ్యారంటే, మైక్ హకబీ అని ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడాయన. ఆయన ఒకప్పుడు ఆర్కాన్సా గవర్నర్‌గా పనిచేశాడు. అంటే మనకిక్కడ చీఫ్ మినిస్టర్ లాగా. లేటెస్ట్‌గా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో ఇజ్రాయెల్‌కి యూఎస్ అంబాసిడర్ మైక్ హకబీ. మైక్ హకబీ కొన్ని సభల్లో పార్టిసిపేట్ చేశాడు. పాల్ గారి సభల్లో. చేసి తర్వాత న్యూయార్క్ టైమ్స్‌కి అనుకుంటాను. చెప్పాడు ఏమని? "అటువంటి సభల్ని నేనెక్కడా చూడలేదు. దాదాపు ఒక మిలియన్ పీపుల్ అంటే ఒక 10,00,000 మంది దాకా ఉన్నారు. అటువంటి సభలు నేనెప్పుడూ చూడలా. అమెరికాలో ఓన్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకొస్తారు అంతమంది. విడిగా మతపరమైన సభలకి ఆ స్థాయిలో జనం రావడాన్ని నేనెప్పుడు చూడలేదు" అన్నాడు. ఇంకో విశేషం ఏంటంటే, కేఏ పాల్ జీవితాన్ని చాలా సార్లు ఫీచర్ చేశారు అమెరికన్ పత్రికల్లో. న్యూయార్క్ టైమ్స్‌లోనే అతని గురించి ఆర్టికల్ రాశారు అంటే, మరి ఏ రకమైన ప్రభావాన్ని చూపాడో చూడండి. అతను పీక్‌లో ఉన్నప్పుడు, పీక్‌లో అంటే 2000 నుంచి 2008, 9 మధ్య కాలంలో యాక్చువల్‌గా పీక్‌లో ఉంది పాల్ గారి కెరీర్. అప్పుడు అతని బోధనలకి ప్రభావితమై ప్రపంచాన్నంతా ఈయన క్రిస్టియానిటీలోకి మారుస్తాడు.
యేసుక్రీస్తు బోధనల్ని ప్రజలకి దగ్గరికి తీసుకెళ్తాడని చెప్పి చాలామంది అభిమానులు ఎస్పెషల్లీ అమెరికాలో అక్కడ డబ్బులుంటాయి కాబట్టి వాళ్ళకి బోయింగ్ విమానాన్ని కొనిపించారు ఆయనకి. బోయింగ్ విమానాన్ని ఒక వ్యక్తి ఓన్ చేసుకోవటం మామూలు విషయం గాదు. ఎంత పెద్ద ధనవంతులకు కూడా ఉండదు. దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అయితే ఆ తర్వాత గొడవలయినాయి అనుకోండి. అంటే ఆ బోయింగ్ విమానాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అదొక వైట్ ఎలిఫెంట్ మాదిరి. ఈ ఇంట్లో ఏనుగుని పెట్టుకుంటే ఎట్లాగో అట్లాగా. అయితే తర్వాత దాన్ని మెయింటైన్ చేయలేక దానికి చాలా అప్పులయినాయట. అంటే మెయింటెనెన్సు ఆహ్, ఉద్యోగస్తులుంటారు పైలట్లు, ఇతరులు. వాళ్ళకి కూడా జీతాలు భారీ ఎత్తున ఉంటాయి గదా! అవన్నీ పే చేయలేకపోయాడు. అది ఇప్పుడు ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఒక మూలన పడేసుందట. ఆ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ లేక. ఇది కాకుండా చాలా యాంగిల్స్ ఉన్నాయి కేఏ పాల్ గారి జీవితంలో. అదేంటంటే ఆయన తమ్ముడు ఉండేవాడు డేవిడ్ అని. ఇద్దరు కలిసి చేసేవారు అన్నీ. మరి ఏమైందో తెలీదు. ఆస్తులకు సంబంధించి గొడవలొచ్చినాయట. 2010లో అనుకుంటాను. ఈ డేవిడ్ అనే ఆయన హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేయించింది కేఏ పాల్ అని చెప్పి పోలీసులు అప్పట్లో కేసులు కూడా పెట్టారు. కానీ తర్వాత ఏమైందో తెలీదు గానీ, ఆ కేసుని కొట్టేశారు. మరి ఆధారాలు సరైనవి దొరకలేదనుకుంటాను. ఇప్పటికీ ఆస్తులకు సంబంధించి ఆ డేవిడ్ కుటుంబంతో అంటే ఆయన భార్యతో ఈస్తర్ రాణి ఆవిడ పేరు. వాళ్ళతోటి కేసులున్నాయి. కోర్టులో నడుస్తున్నాయి ఆ కేసులు ఇప్పటికీ ఆస్తులకు సంబంధించి. మొత్తంగా ఏమిటంటే అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్‌ను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి కేఏ పాల్ ఏ కారణం చేత తెలుగు రాష్ట్రాల్లో ఇంత చిన్నచూపుకు గురవుతున్నాడు? ఎందుకని ఇటువంటి మాటలు మాట్లాడతాడు? దానికి కారణం ఉంది. చిన్నచూపుకు గురవుతున్నాడు అంటే అతను మాట్లాడే మాటలు కూడా అట్లా ఉంటాయి ఇక్కడ. తర్వాత తెలిసి తెలిసి ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తాడు? ఆ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు? ఇప్పుడు ఈ మీటింగ్ పెడుతున్నాడు హ్యూస్టన్‌లో బాగానే ఉంది. ఇమ్మిగ్రేషన్ మీద అన్నాడు. భారతీయులందరికీ నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. అంతవరకు ఓకే. మరి ఎందుకో తెలీదు గానీ పవన్ కళ్యాణ్ పేరు తీసుకొని కొత్తగా ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాడు. ఏంటి? పవన్ కళ్యాణ్ అనవసరంగా గొడవలో ఇరుక్కుంటున్నావు. ఈ గొడవలన్నీ ఎందుకు మనకి? నువ్వు ఇక్కడికొచ్చేసేయి. పార్టిసిపేట్ చెయ్యి నా సభలో. మనం భారతదేశం గొప్పతనాన్ని చెప్దాం అమెరికాకి. లేతే అమెరికాలో ఉన్న భారతీయుల కష్టాల్ని మనం తొలగించుదాం. చాలామంది ఇమ్మిగ్రేషన్ తోటి, ఈ వీసాలతోటి బాధలు పడుతున్నారు. అని సడెన్‌గా పవన్ కళ్యాణ్‌కి ఓ పిలుపునిచ్చాడు. అదేంటో తెలీదు. ఇట్లాంటి మాటల వల్లే పాల్ అపహాస్యానికి గురవుతాడు. అంతకుముందేమో మరి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ పక్కన పెట్టుకొని మాట్లాడి, వెంటనే మళ్ళీ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఒక హాస్యాస్పదమైనటువంటి వీడియో క్లిప్ చేయడం ఏంటి? అంటే కేఏ పాల్ గారిలో చాలా రకాల పర్సనాలిటీలు ఏమైనా ఉన్నాయేమో అనేది నా అనుమానం. ఏమైనా కూడా కేఏ పాల్ ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. అతనిలో ఏదో కొంత శక్తి అయితే ఉంది. అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి శక్తి. ఈ ప్రపంచంలో అన్ని చోట్ల పనిచేస్తుంది గానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పనిచేయడంలా.